కృష్ణా పుష్కర వేడుకలు అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. శోభాయాత్రతో ఉత్సవాలను లాంఛనంగా ప్రారంభించారు. శోభాయాత్రను జలవనరుల మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. వేద పండితులు, వేలాది మంది కళాకారులతో ఘనంగా శోభాయాత్ర సాగుతోంది. ఇబ్రహీంపట్నం నుంచి పవిత్ర సంగమం వరకు శోభాయాత్ర జరగనుంది. శోభాయాత్రకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. గోదావరి అంత్య పుష్కరాలతో పుష్కరాలకి అక్కడ వీడ్కోలు పలుకుతూ కృష్ణా పుష్కరాలకి స్వాగతం పలికే విధంగా ఈ శోభాయాత్ర నిర్వహిస్తున్నారు. ఈ శోభాయాత్రని ఇబ్రహీంపట్నంలో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. అత్యంత శోభాయానంగా ఈ కార్యక్రమం ప్రారంభమైంది. పుష్కరాలు 12 రోజులు ఈ కార్యక్రమం ఎంతో పుష్కరాలు ఘనంగా శోభాయానంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా యాత్రకు అన్ని సౌకర్యాలు కలిగే విధంగా సంతోషకరంగా వెళ్లే విధంగా ఈ శోభయాత్ర ఒక శ్రీకారం చుడుతున్నారు. ఈ శ్రీకారంలో అనేక మంది కళాకారులు, వివిధ జిల్లాల నుంచి వచ్చిన 1000 మంది కళాకారులు, వేద పండితులు, అదేవిధంగా వేద మంత్రాలతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. కన్నెపిల్లలతో కృష్ణమ్మకు సారిని పంపించారు. కృష్ణమ్మ చల్లగా చూడాలని, కృష్ణా తీర ప్రాంత ప్రజలకు సుఖ సంతోషాలు కలిగించాలంటే ఈ సారి అందించడం జరుగుతుంది. ముత్తైదుతో పసుపు కుంకుమలు, పూలు, ఫలాలతో కృష్ణమ్మకు పూజా కార్యక్రమం నిర్వహిస్తారు. వేద పండితులు పాల్గొన్నారు. రాష్ట్రంలో నలుమూలల నుంచి ఉన్న కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఎంతో ఉత్సాహంగా శోభాయానంగా నిర్వహిస్తున్నారు. ఇబ్రహీంపట్నం నుంచి కెమెరామెన్ నాగరాజ్తో రవికృష్ణ.